నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక 2 ఏళ్ల పాటు విజయవంతంగా ప్రస్థానం సాగించడం అంటే మామూలు విషయం కాదు. వర్తమానం తెలుస్తున్నా భవిష్యత్ ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సర్కార్ అనుకున్న లక్ష్యాలు ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించగలిగింది. మన రాష్ట్రం మన పాలనా లక్ష్యంతో సాగిన తెలంగాణ రాష్ట్ర 2 ఏళ్ల ప్రస్థానం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల చుట్టే తిరిగేలా చేసింది. స్వరాష్ట్రంలో తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న సకల జనుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడంలో సఫలీకృతమైంది. కొత్త రాష్ట్రమైన ఆర్థికపరమైన సమస్యలు లేకపోవడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అంశం. అదే బలంతో నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది. 2 ఏళ్ల పాలనలో ప్రజల్లో నమ్మకం పెంచగలిగింది. రాబోయే 3 ఏళ్లలో సవాళ్లు కనిపిస్తున్న భారీ లక్ష్యాలు సాధించే క్రమంలో ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకు సాగేందుకు నిర్ణయించింది. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అదే సంగతిని స్పష్టం చేస్తోంది. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా, కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా. బలే 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 ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, నలుగు కోట్ల ప్రాణమా. రాష్ట్రం వస్తే సంక్షోభాలు చుట్టుముడతాయన్న నేతల మాటలు ఏమాత్రం వాస్తవం కాదని నిరూపించింది తెరాస 2 ఏళ్ల పాలన. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ ఎన్నో అవరోధాలు, బాలారిష్టాలు అధిగమించి ముందుకు సాగింది. తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయన్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టగలిగింది. ఇచ్చిన వాగ్దానాలే కాదు, ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి వారి అవసరాల మేరకు కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం పునాది ఎంత గట్టిగా ఉంటే భవిష్యత్ అంత బాగుంటుందన్న లక్ష్యంతో సాగింది. పాత విధానాలను పక్కన పెట్టి ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా నిర్ణయాలు తీసుకుని సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిచ్చింది. ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. బడుగు బలహీన వర్గాలకు, ఏ అండాదండా లేని అన్నార్తులకు మానవీయ దృక్పథంతో ఆసరా పెన్షన్లను అందిస్తున్నది. అసహాయుల కనీస అవసరాలు తీరేందుకు అనువుగా ప్రభుత్వ పెన్షన్లు పెంచింది. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఈ 2 ఏళ్లలో అభివృద్ధితో పాటు సంక్షేమ రంగానికి అగ్రతాంబూలం వేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని వర్గాల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేస్తూ సంక్షేమంలో దేశంలోనే ముందంజలో నిలుస్తోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో మూస విధానాలకు స్వస్తి పలికిన 2 ఏళ్ల పాలనా కాలం పేద, మధ్యతరగతి వర్గాల్లో సరికొత్త ఆశలు రేకెత్తించింది. దిగువ మధ్యతరగతి వర్గాలకు రేషన్ అందించే విషయం నుంచి సంక్షేమ గృహాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడం వరకు ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కాకుండా కళాశాలలు, విశ్వవిద్యాలయాల వసతి గృహాలకు అని వర్తింపచేసేలా నిర్ణయాలు తీసుకుంది. గతంలో కుటుంబంలో గరిష్టంగా 5గురికి మాత్రమే ఇవ్వాలనే పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ అర్థం లేని పరిమితిని తొలగించాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 2,82,00,000 మందికి 1,77,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందించుకోగలుగుతూ ఉన్నాం. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా అవుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆర్థిక సాయం అందించడమే కాదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు నిర్ణయించి రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా వారికి నియామక పత్రాలు అందించింది. తెరాస సర్కారుకు ప్రతిష్టాత్మక పథకం ప్రజల కోసం ఉద్దేశించిన 2 పడక గదుల ఇళ్లు. గతంలో ఎన్నడూ లేని విధంగా చేపట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గూడు లేని వారిలో సరికొత్త ఆశలు నింపింది తెరాస ప్రభుత్వం. పేదల ఆత్మగౌరవంతో బతికేందుకు చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది.
గత ఏడాది 65,000 ఇండ్లను, ఈ ఏడాది 2 లక్షల ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇండ్లు, జిల్లాలో 1,00,000 ఇండ్లు నిర్మించబోతూ ఉన్నాం. వ్యవసాయాధారిత దళిత కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున భూమిని పంచి సంక్షేమంలో కొత్త ఒరవడిని సృష్టించింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగింది. నీళ్లు, నిధులు, నియామకాలు కేంద్రంగా అన్ని విధాలుగా నష్టపోయిన తెలంగాణకు జవసత్వాలు నింపడమే లక్ష్యంగా సాగింది. అందుకే వాటినే ప్రాధాన్యతాంశంగా తీసుకున్న తెరాస సర్కారు సాగు, తాగునీటి అంశాలపై పక్కా ప్రణాళికలు రూపొందించింది. మిషన్ భగీరథతో అందరి దాహార్తిని తీర్చడానికి కృషి చేస్తోంది. 1 కోటి ఎకరాల తెలంగాణ, ఇంటింటికి నల్లా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమంటూ సాహసోపేతమైన లక్ష్యం నిర్దేశించుకొని మరీ సవాల్గా పనిచేస్తోంది. తెలంగాణ ఆడబిడ్డలు బిందెడు నీళ్ల కోసం మైళ్ళ కొద్దీ నడవాల్సినటువంటి దుస్థితి, స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోక ఫ్లోరైడ్ బారిన పడి నల్లగొండ ప్రజలు పడుతున్న నరక బాధకు ఏ ప్రభుత్వం కూడా సమూల పరిష్కారం చూపలేదు. అందుకే ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన నదీ జలాలను తాగునీరుగా అందించడం ప్రథమ కర్తవ్యంగా భావించాం. దానికి అనుగుణంగా మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6,100 గ్రామాల్లో నీళ్లు అందుతున్నాయి. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో కార్యక్రమం సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశలో రాష్ట్రానికి కేటాయించిన నదీ జలాలు సమర్థంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పునరాకృతి పనులను శరవేగంగా ముందుకు నడిపిస్తోంది. వరుసగా 2 ఏళ్లు కరువు వచ్చినా సరే రైతులు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండే విధంగా జల విధానాన్ని రూపొందించడం జరిగింది. దాని ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశాం. ఇప్పటికే అటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తాయి. తర్వాత 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పంట కాలువలు, ఇతర నిర్మాణాలు కూడా పూర్తి అవుతాయి. దాదాపు 2022 వరకు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూర్తయి 1 కోటి ఎకరాలకు రైతాంగానికి నీరు అందుతుంది. వనరులను సద్వినియోగం చేసుకోవడమే కాక అందుకు ప్రజల భాగస్వామ్యం జోడిస్తే ఎలాంటి ఫలితం వస్తుందనడానికి ఉదాహరణ మిషన్ కాకతీయ. అందులో భాగంగానే ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో సుమారు 46,536కు పైగా ఉన్న చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఆ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకుని వెళ్లింది. చెరువు పునరుద్ధరణ ద్వారా బహుముఖ ప్రయోజనాలను సాధించేలా ప్రణాళికలు రచించింది. రైతులు, వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో, సహకారంతో మిషన్ కాకతీయ తొలిదశ కార్యక్రమంలో 8,000 చెరువులను పునరుద్ధరించాం. 2వ దశలో మరో 9,000 పనులు చేస్తూ ఉన్నాం. నిజానికి ఎక్కడైనా మౌలిక వస్తుల కల్పనలో ప్రధానమైనవి రహదారులు. కొత్త రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో రహదారుల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా గుంతలు పడి రాళ్లు తేలిన రోడ్లు నరకానికి నకళ్లుగా ఉండేవి. ఈ ప్రమాదకర పరిస్థితుల నుంచి విముక్తి కోసం వ్యయానికి వెరవక సమగ్ర రహదారుల విధానం రూపొందించింది తెరాస ప్రభుత్వం. ఉన్న రహదారులను మెరుగుపరచడం, వరుసల పెంపు వంటి వాటికి ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి, అక్కడి నుంచి ప్రతి గ్రామానికి రహదారుల సౌకర్యం కల్పించే విధానాన్ని రూపొందించి దాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది ప్రభుత్వం. కేవలం 2 ఏళ్లలోనే తెలంగాణలో రహదారులు బాగుపడినాయి. గత ఏడాది 4,500 కిలోమీటర్ల మేర R&B రహదారులను తీర్చిదిద్దాం. ఈ ఏడాది మరో 7,500 కిలోమీటర్ల రహదారుల పనులు చేస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కూడా గత ఏడాది 3,387 కిలోమీటర్లు, ఈ ఏడాది 4,252 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టాం. 2 శాఖల పరిధిలో ఇప్పటిదాకా దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అద్దాల్లాంటి రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇక అక్షరాస్యత విషయంలోనూ ఇంతే. ప్రస్తుతం దేశ సగటు అక్షరాస్యత 72% ఉంటే తెలంగాణలో 67% ఉంది. అది గమనంలో ఉంచుకొని కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100% అక్షరాస్యతపై దృష్టి సారించిన ప్రభుత్వం అందుకు అనుగుణమైన విధానాలు రూపొందించింది. విద్యారంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. పేద ప్రజలు ఎక్కువగా ఉండే మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పటిష్టపరచాలని ప్రభుత్వం భావిస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా డ్రాపౌట్ల సంఖ్యను నియంత్రించవచ్చు. నాణ్యమైన విద్య, మంచి ఆహారం ప్రభుత్వమే సమకూరిస్తే పేద పిల్లలు నిరందిగా చదువుకుంటారు.
అందుకే ఎస్సీలకు 130, ఎస్టీలకు 50, మైనారిటీలకు 70, వీటిలో 30 రెసిడెన్షియల్ కళాశాలలతో పాటు మొత్తం 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీలను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ఎక్కడైనా ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది. సమాజంలో రుగ్మతులు లేకుంటేనే రాష్ట్రం పురోగమిస్తుంది. 2 ఏళ్ల పాలనలో మొదటే ఆ విషయం గుర్తించింది కేసీఆర్ సర్కారు. ఆధునిక కాలంలో వైద్య రంగం అద్భుత పనితీరు కనబరుస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. నిరుపేదలు కనీస వైద్యానికి కూడా నోచుకోలేని బతుకులైపోయాయి. వాటికి విరుగుడుగానే తెలంగాణ ప్రభుత్వం దవాఖానాలకు పట్టిన రుగ్మతలు వదిలించేందుకు చర్యలు చేపట్టింది. ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మన జనాభాకు అనుగుణంగా ఆసుపత్రుల సంఖ్య పెరగలేదు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన మల్టీ స్పెషల్ హాస్పిటళ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాదులో మరో 3 లేదా 4 పెద్ద హాస్పిటళ్లతో పాటు రాష్ట్రంలో మరో 3 చోట్ల కొత్త హాస్పిటల్ నిర్మించబోతూ ఉన్నాం. జిల్లాకు 4 చొప్పున డయాలసిస్, ఐసీయూ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేటలో కొత్తగా 3 ఐసీయూలు ఏర్పాటు చేశాం. 2 ఏళ్ల పాలనలో ఐటీ పరిశ్రమలకు సమ ప్రాధాన్యం కల్పించింది తెలంగాణ సర్కారు. పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా సమగ్ర ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. పారిశ్రామిక అభివృద్ధి పరంగా టీఎస్ ఐపాస్ పేరిట అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులు జారీ చేస్తోంది. ప్రత్యేక ఐటీ విధానం ద్వారా దిగ్గజ ఐటీ కంపెనీలను భాగ్యనగరానికి కేంద్రంగా మారుస్తూనే జిల్లాలోనూ పారిశ్రామిక విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది. సింగిల్ విండో విధానం ద్వారా ఇప్పటికే 1798 పరిశ్రమలు, 24,698 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి వల్ల 1,11,000 మందికి ఇప్పటిదాకా ఉద్యోగావకాశం లభించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా జిల్లాలలో సైతం పరిశ్రమల స్థాపన జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఐటీ రంగంలో తెలంగాణ సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణలో 1,300 ఐటీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. గత సంవత్సరంలో 68,000 కోట్ల 258 కోట్ల రూపాయల విలువ చేసే ఐటీ సేవలతో దేశంలోనే నెంబర్ 1గా మన తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ లాంటి అనేక సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించాయి. విద్యుత్ రంగంలోనూ ఊహించని విప్లవాత్మక మార్పులనే తీసుకొని వచ్చారు. రాష్ట్రం ఏర్పడితే చీకటే మిగులుతుందన్న విమర్శలను తిప్పికొట్టేలా తెరాస 2 ఏళ్ల పాలన సాగింది. నిరంతరాయ వెలుగుల దిశగా ప్రయాణం కొనసాగిస్తోంది. ప్రతి వేసవిలో విద్యుత్ కోతలతో ఇబ్బంది పడే ప్రజలకు పాలనా పగ్గాలు స్వీకరించిన వెంటనే ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించడానికి అవసరమయ్యే పనులు చేస్తోన్న ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యుత్, రహదారులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో నిర్వహణ వ్యయమే తప్ప నిర్మాణ వ్యయం ఉండదని ధీమాగా చెబుతోంది. మానవాభివృద్ధి సూచికలకు అనుగుణంగా అభివృద్ధి సాధించడం సులభం కాకపోయినా సంకల్ప బలంతో నిరంతర ప్రయత్నం చేసేవారికి అది అసాధ్యం కాదంటోంది. బంగారు తెలంగాణ సాధన దిశలో 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఇదే స్ఫూర్తితో 3 ఏళ్లలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలనన్న నమ్మకంతో ఉంది. అవతరణ దినోత్సవ వేడుకలంటే సాధించిన ప్రగతితో పాటు సాధించాల్సిన పురోగతిని గుర్తు చేసే సంబరాలు. మామూలు సందర్భాల్లో అవతరణ వేడుకలు జరిగే తీరు వేరు. తెలంగాణ విషయంలో మాత్రం అవి ప్రత్యేకం, వినూత్నం. ఎన్నో పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం 3వ వసంతంలోకి అడుగు పెడుతోంది. అలాంటి రాష్ట్రం అవతరణ ఉత్సవాలు ఏ స్థాయిలో ఉండాలో అలాగే సాగుతున్నాయి. రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు అమ్మరాన్నంటుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ సంబరాల్లో జనం మురిసిపోతున్నారు. రెండేళ్ల సంబురం.
తెలంగాణకు ఇంతకన్నా మంచి వేడుక ఏముంటుంది? స్వరాష్ట్రం కల ఆవిష్కృతమై నేటికి 2 ఏళ్లు పూర్తి కావస్తోంది. జనం జనం ప్రభంజనమై ఉత్తుంగ తరంగంలా సాగించిన ఉద్యమం ద్వారా వచ్చిన రాష్ట్రంలో వేడుకలు అదే రీతిలో ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి. ఊరు వాడ ఏకమయ్యేలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంబురాలతో సుందరంగా ముస్తాబు అయిన రాష్ట్రమంతా పండగ వాతావరణమే నెలకొంది. ఇప్పటికే చిన్న రాష్ట్రమైన అసాధారణమైన ముందడుగుతో యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది తెలంగాణ. సాధ్యం కావని అనుకున్న సమస్యలన్నీ ముందు చూపుతో పరిష్కరించి ప్రజల మన్ననలు చూరగొంది. 2 ఏళ్ల పాలనలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకుంది. ప్రజల కోసం ఉద్దేశించిన ఆ ప్రగతిని వారితోనే పంచుకోవాలి. అందుకే పునర్నిర్మాణం పేరుతో ద్వితీయ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా సంజీవయ్య పార్క్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండా ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 303 అడుగుల ఎత్తైన ఆ జెండా స్తంభంపై 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని రిమోట్ కంట్రోల్ సాయంతో సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముంబై నగరం నుంచి రప్పించిన 600 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్ సాయంతో స్తూపాన్ని దిమ్మెపై ప్రతిష్ఠించారు. మువ్వన్నెల జెండా 20 కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం తెలంగాణ పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక పోలీసు దళం కవాతును నిర్వహించింది. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు పతకాలు అందజేశారు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత తెలంగాణ సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించిన ఈ కార్యక్రమాలు అందరినీ అలరించాయి. హెచ్ఐసిసిలోనూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జాతీయ గీతాలాపనతో మొదలైన కార్యక్రమంలో ఎందరో కవులు తెలంగాణ తల్లిని తమ కవిత్వాల ద్వారా స్తుతించిన పద్యాలను శ్రీ త్యాగరాయ నృత్య కళాశాల సిబ్బంది ఆలపించారు. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా, కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును, కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంబాలలో వెలగించి మించినది, వేయి కంబాలలో వెలగించి మించినది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పలువురు ప్రముఖులకు ప్రకటించిన అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పురస్కార గ్రహీతలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ వాటిని అందించారు. 29 విభాగాల నుంచి 62 మంది ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2 ఏళ్ల ప్రస్థానం సంబంధించిన అంశాలపై సమీక్ష ద్వారా భవిష్యత్ మార్గనిర్దేశనానికి సుగమం అవుతుందన్నారు. అప్పుడు తాము ఏదైతే ఊహించామో అదే జరుగుతుందన్నారు. తెలంగాణ గ్రోత్ పర్సెంటేజ్ నేషనల్ యావరేజ్ కంటే చాలా ఎక్కువగా ఉంది అని తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈ మాట మనం ఆ రోజు వాదించాం, వాదోపవాదాలు జరిగినాయి. తెలంగాణ గ్రోత్ యావరేజ్ ఇస్ మోర్ దాన్ ది నేషనల్ గ్రోత్ యావరేజ్ అనే మాట నేను చెప్పడం లేదు, 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఈ మధ్య 0.5% FRBM పెంచి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని స్పష్టంగా చెప్పింది. మనం ముందుకు దూసుకుపోవడానికి మహత్తరమైన అవకాశాలున్నాయి. తెలంగాణ వస్తే ఏ మంచి జరుగుతుందని, ఏ లోక కళ్యాణం జరుగుతుందని, తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమిస్తుందని మనమందరం కలలు కన్నామో దానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఆర్థిక పురోగతి మన రాష్ట్రానికి పుష్కలంగా ఉంది. For the success of any scheme, I feel it is important to have 3 components: a vision, a mission and planning, and execution. Telangana is fortunate that you have in home a man of vision sitting there, Mr. KCR, ably aided and advised to convert his vision into a mission and plan it out for him. In his honorable cabinet colleagues, members of parliament, legislators and advisors who try to convert his vision into a mission and plan it out for him. రాజధానిలోనే కాక ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణలోని పలు చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు వెలుగుజిలుగులతో కాంతులీనుతున్నాయి. రాజధానిలోని చార్మినార్, అసెంబ్లీ, గోల్కొండ, వరంగల్లోని 1000 స్తంభాల గుడి తదితర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. లలిత కళాతోరణం, రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, హరిహర కళాభవన్, ట్యాంక్ బండ్ వంటి ప్రముఖ ప్రదేశాల్లో పలు కళారూపాలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. గిరిజనుల డప్పు విన్యాసాల నుంచి జానపద గిరిజన కళాకారుల భారీ ఊరేగింపు వరకు సాంస్కృతిక సంరంభాలు ఆహుతులను అలరించాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజధానిలోనూ ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర అవతరణ ద్వితీయ వార్షికోత్సవ సంబురాల్లో ప్రతివాడ, ప్రతి నోట తెలంగాణ ఉత్సవాల నినాదాలే వినిపిస్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.